కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్పిఎల్ 5th మ్యాచ్ ను కూడా క్రికెట్ మ్యాచ్ ను కూడా నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేలు వేముల వీరేశము, అదేవిధంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే కూడా బేలేరు కూడా కార్యక్రమానికి వచ్చి కూడా ఆరోపించబడిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనతో ఈ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతున్న పరిస్థితి కనపడుతుంది. మరి కాసేపట్లో కూడా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు, వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొత్తం కూడా కార్యక్రమం ఉద్దేశం ఏంటి సార్? ఇక్కడ క్రికెట్ ప్రేమికులు నల్గొండ ప్రీమియర్ లీగ్ ద్వారా 5th ఇయర్ ఇది. ఈసారి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ప్రతీక్ మెమోరియల్గా ఈసారి ఈ 20 days ప్రతీక్ తను చనిపోయి 13 సంవత్సరాలు అవుతుంది. డిసెంబర్ 20 తారీఖు నాడు వారి జ్ఞాపకార్థం ఈ టోర్నమెంట్ పెట్టినారు. నల్గొండ పట్టణ క్రీడాకారులు, చుట్టుపక్కల క్రీడాకారులు సుమారు 60 టీంలు దీంట్లో పాల్గొంటుంది. ఈ ప్రీమియర్ లీగ్ అంటే రోజు రెండు మ్యాచ్లు జరుగుతాయి. దాదాపు సుమారు 20 రోజులు జరుగుతుంది. క్రీడా స్ఫూర్తితో క్రీడలందరూ వీటిని గెలిపోవటం సహసిద్ధంగా తీసుకొని ఇలాంటి టోర్నమెంట్లు పెట్టి క్రీడా స్ఫూర్తిని నిలబెడుతున్న ఈ అబ్బగోన్ రమేష్ గారు వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో నడుస్తుంది. క్రికెట్ టోర్నమెంట్కి దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాం. ఎన్ని రోజులు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది? 28th డిసెంబర్ 20th ఫైనల్స్ 28th. అవ్వాల బహుమతుల ప్రాధాన్యం ఉంటుంది. ఎవరు వస్తున్నారు? ఆ రోజు బహుమతుల ప్రాధాన్యతకు మన నాయకుడు నల్గొండ అభివృద్ధి ప్రదాత శ్రీ ఆర్ఎన్బి శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకయ్య గారు ముఖ్య అతిథిగా ఇచ్చేస్తారు. అలాగే ఇక్కడ ఉన్న నల్గొండ జిల్లా ఉన్న ముఖ్య శాసనసభ్యులు కూడా ప్రస్తుతం మాతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ రమేష్ గారు, అలా ఇక్కడున్న మా తోటి కౌన్సిలర్ అందరూ ఈ కార్యక్రమాన్ని వెనుక ఉండి రమేష్ గారు ఆధ్వర్యంలో నడుపు సంబంధించి మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోన్ రమేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తం కూడా ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? ఎన్ని రోజులు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతుంటాయి సార్? ఇది గత 5 సంవత్సరాల నుంచి ఎన్పిఎల్ టోర్నమెంట్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొదటి బహుమతిని 2,16,000 రూపాయలను మన ప్రియతమ నేత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రెండవ బహుమతి 1,16,000 రూపాయలను మిల్లర్స్ అసోసియేషన్ వారు ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా ప్రతిరోజు కూడా క్రీడాకారులకు అనేక రకాల సదుపాయాలు, ముఖ్యంగా భోజన వసతి ఒక 200 మందికి ఇక్కడ గ్రౌండ్లో వర్క్ చేసే ప్లేయర్స్కి కానివ్వండి, ఆడే ప్లేయర్స్కి కానివ్వండి, టీమ్ ప్లేయర్స్కి కానివ్వండి, ఇక్కడికి వచ్చిన కొందరు స్పెక్టేటర్లకు కానివ్వండి భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 20 రోజుల పాటు ఈ కార్యక్రమం కూడా కంటిన్యూ చేస్తాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎంతోమంది కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి అభిమానులు, అదేవిధంగా మా నాయకులు అందరూ కూడా తమ చేదోడు వాదోడుగా ఉండి తమ సహాయ సహకారాన్ని అందిస్తున్నందుకు వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం ఈరోజు స్టార్ట్ అవుతూ ఉంది. ఈరోజు స్టార్ట్ అయ్యి ప్రతీక్ వర్ధంతి 20వ తారీఖు నాడు దీని ఫైనల్ మ్యాచ్ ఉండబోతా ఉంది. 64 టీంలు ఈ కార్యక్రమంలో ఈ టోర్నమెంట్లో పాల్గొనబోతా ఉన్నాయి. టోటల్గా 63 మ్యాచ్లు ఇక్కడ నిర్వహించబడతాయి. రోజుకు 3 మ్యాచ్ల చొప్పున ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. రోజు 3 మ్యాచ్ల చొప్పున 20 రోజులు ఆల్మోస్ట్ అన్నీ కూడా 63 మ్యాచ్లు కంప్లీట్ అయ్యి ఫైనల్ రోజు ఒక ఫైనల్ మ్యాచ్ ఉండబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని అన్నిటి కూడా ఇక్కడ ఆర్గనైజర్స్గా ఉన్నటువంటి భువనగిరి ప్రభాకర్ గారు, ప్రదీప్ నాయక్ కౌన్సిలర్ గారు, అదేవిధంగా ముతినేని నగేష్ ఎంపీటీసీ గారు, అదేవిధంగా మా కౌన్సిలర్ వేణుగోపాల్ రెడ్డి గారు పర్యవేక్షిస్తారు. అదేవిధంగా నల్గొండ పట్టణానికి సంబంధించిన ప్రతి ఒక్క కౌన్సిలర్లు కూడా తమ విధిగా ఏదో ఒక టైంలో ఇక్కడికి వచ్చి వారు ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి, ప్లేయర్స్కి ఎంకరేజ్మెంట్కి ఇవ్వడానికి కానివ్వండి, అదేవిధంగా స్పెక్టేటర్స్ని ఎంకరేజ్ చేయడానికి ఇక్కడికి వచ్చి ఒక రోజు 1 గంట సేపు స్పెండ్ చేసిపోయే విధంగా, అదేవిధంగా ప్రతి మ్యాచ్ కూడా గిఫ్ట్లు ఇవ్వడానికి, ఎందుకంటే ప్రతి మ్యాచ్ కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ షీల్డ్తో పాటు 500 రూపీస్ బెస్ట్ ప్లేయర్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళకి ఇవ్వడానికి కూడా ప్రతి మ్యాచ్ కూడా ఒక గెస్ట్ని ఇక్కడికి మేము పిలవబోతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేయాలనే ఉద్దేశంతో ఇన్ని అంగులతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం, ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేది నల్గొండ జిల్లాలోనే ప్రప్రథమంగా నిర్వహిస్తున్నటువంటిది. ఇంత పెద్ద టోర్నమెంట్ జిల్లాలో ఎక్కడ కూడా నిర్వహించడం లేదు. ఇది మా నల్గొండలో పట్టణంలోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నల్గొండ జిల్లా కేంద్రమైన వేరే జిల్లాల నుంచి కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ నల్గొండ జిల్లాకు సంబంధించిన టోర్నమెంట్ ఇది. ఇంటర్ స్థాయి టోర్నమెంట్ మాత్రమే ఇది. కానీ దీంట్లో ఒక ఫీజిబిలిటీని కూడా కలిగించడం జరిగింది. ఏంటంటే ఐపీఎల్ తరహాలో
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అయితే ఏదైతే ఉందో ఆ విధంగానే ఇక్కడ కూడా 7 ప్లేయర్లేమో లోకల్ ప్లేయర్స్, 4 అవుట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. అంటే హైదరాబాద్ నుంచి అయినా 4 ప్లేయర్లను తెచ్చుకోవచ్చు, లేదంటే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి అయినా మంచి ప్లేయర్లను తెచ్చుకొని ఆడిపించుకోవచ్చు. ఎందుకంటే ఇట్లా తెచ్చుకోవడం వల్ల ఏమైందంటే కొంచెం ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది ప్రేక్షకులకు. ఎంకరేజ్మెంట్ కోసం అని చెప్పేసి ఈ విధానాన్ని కూడా ఐపీఎల్ తరహాలో ఈ ఎన్పిఎల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి దీని ద్వారా ప్రేక్షకులు మంచి ఎంజాయ్ చేస్తారని మేము అనుకుంటున్నాం. దీనికి సంబంధించి చూస్తున్నాం, దీనికి సంబంధించి నల్గొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా ఉన్నారు సార్. మొత్తం కూడా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు సార్? ఎన్పిఎల్ నిర్వహించే నిర్వాహకులకు అలాగే ఈ దీంట్లో పాల్గొన్న క్రికెట్ క్రీడాభిమానులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా పాల్గొన్న అందరికీ ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకట గారు గురించి అందరూ తెలుసు. అందరూ మాట్లాడిన ఎమ్మెల్యే వీరేశం గారు, వీలర్ గారు చెప్పారు. వారు చెప్పిన విధంగా కాకుండా చాలా కార్యక్రమాలు చేస్తారు ప్రీతం నాయకులు కోమటిరెడ్డి గారు. దానికి మనందరం మద్దతు ఇచ్చి వాళ్ళ కొడుకు పేరు మీద చేస్తున్నారు, మనందరం అండగా ఉందని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మొత్తం కూడా మనం చూస్తున్నాం, మొత్తం కూడా క్రికెట్ మ్యాచ్ కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి కూడా కనపడుతున్న పరిస్థితి అంటే మొత్తం కూడా డిసెంబర్ 20 తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమంలో కొనసాగుతున్నాయని కూడా చెప్తున్నారు. రోజుకు మొత్తం కూడా 3 షిఫ్ట్ ఆడేస్తాం, మొత్తం కూడా 60 మంది టీంలు ఇందులో ఆడుతున్నాయని కూడా చెప్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. ఏదైతే మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. వచ్చిన ఆ క్రీడాకారులకు కూడా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్నారు. చివరి రోజు ఏదైతే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా హాజరై కూడా మొదటి బహుమతి, రెండో బహుమతి కూడా వాళ్ళకు ఇస్తారని కూడా మంత్రి వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.